క్లాస్ 10 స్టూడెంట్స్. సో మన ప్రిపరేషన్ లో భాగంగా మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని అచీవ్ చేయాలనంటే మన దగ్గర మెయిన్ గా ఉండాల్సింది వెపన్స్. మన ప్రిపరేషన్ లో మన గోల్ ని రీచ్ అవ్వడానికి మనకు కావాల్సినవి రిసోర్సెస్ అండ్ వాటికి తగ్గ స్ట్రాటజీస్. సో స్ట్రాటజీస్ అంటే మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్తున్నాం, అదంతా ఓకే. బట్ వాట్ అబౌట్ రిసోర్సెస్? రిసోర్సెస్ అంటే దాంట్లో ఏమేమి వస్తాయి, వాటిని మనం ఎక్కడెక్కడ కలెక్ట్ చేసుకోవాలి, అండ్ అవి ఫ్రీగా ఉంటాయా లేకపోతే వాటిని మనం బై చేయాలా, పర్చేస్ చేయాలా, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి మన స్టూడెంట్స్ లో. బట్ వీటన్నింటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మనకి రిసోర్సెస్ అని అంటే దాంట్లో మెయిన్ గా కావాల్సింది టెక్స్ట్ బుక్స్ అండ్ దాని తర్వాత మన లెక్చర్స్. ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న చాప్టర్స్ టెక్స్ట్ బుక్ చదివినప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకెక్కడ చూసి నేర్చుకోవాలి. దాని తర్వాత మనకి కావాల్సిన ఒక చాప్టర్ నేర్చుకున్న తర్వాత దాన్ని రివైజ్ చేయడానికి, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడానికి మనకి షార్ట్ నోట్స్ కావాలి. అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నువ్వు బోర్డ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ కరెక్ట్ గా అటెంప్ట్ చేయాలి అని అంటే నీకు అసలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఇవన్నీ విషయాలు తెలియాలి. సో వాటన్నిటిని మనం ప్రతిసారి కొనుక్కొని చదవాలా లేకపోతే మనకి ఫ్రీగా ఎక్కడైనా అవైలబుల్ గా ఉన్నాయా? బికాస్ ఎవ్రీ స్టూడెంట్స్ కెన్ నాట్ అఫోర్డ్ ఇట్, రైట్? అసలు వీటికి మనం పర్చేస్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఫ్రీగా మన ఇంటర్నెట్, మన మొబైల్లో మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉండి దాంట్లో ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. సో మీకు మీ ఎగ్జామ్ కి కావాల్సిన కంప్లీట్ రిసోర్సెస్ మీ చేతుల్లో ఉన్నట్టే. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేస్తాను. మనకి టెక్స్ట్ బుక్స్ కావాలి. మీరు ఏపీ స్టూడెంట్స్ అయినా లేదంటే టిఎస్ బోర్డ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ బోర్డ్ స్టూడెంట్స్ అయినా కూడా మీకు మీ వెబ్సైట్స్ లో ఇప్పుడు ఇది మన రైట్. సో ఇది ఏపీ టెక్స్ట్ బుక్స్ ఉన్న ఇది ఒక లింక్. నేను ఈ లింక్స్ అన్నిటిని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో మీరు రకరకాల మనం ఇది కొడితే చాలా అన్నిసార్లు జరిగింది, మాకు కూడా జరుగుతుంది. సో నువ్వు ఒక టెక్స్ట్ బుక్ కావాలి అని గూగుల్లో టైప్ చేస్తే అది నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తుంది. సో మనం ఒక వెబ్సైట్కి వెళ్తాం, అక్కడ దొరక ఇంకో దగ్గరికి వెళ్తాం, అక్కడ దొరక ఇంకో దగ్గరికి వెళ్తాం. సో ఇది ఒక హెడేక్ అనమాట. మనకి కరెక్ట్ గా మనం అనుకుంది మనం దొరకడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అక్కడే పోతుంది. సో ఇలాంటి టైం వేస్ట్ పనులు కాకుండా జస్ట్ మనకి నేను ఇక్కడ కింద లింక్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ కి సంబంధించింది, షార్ట్ నోట్స్ కి సంబంధించింది అండ్ అలాగే బ్లూ ప్రింట్స్, వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని 1 by 1 ప్రొవైడ్ చేస్తాను అండ్ అవి ఎక్కడెక్కడ దొరుకుతాయో కూడా చెప్తాను. సో ఇది మనకి ఏపీ బోర్డ్ కి సంబంధించిన ఆల్ టెక్స్ట్ బుక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆల్ టెక్స్ట్ బుక్స్ కి సంబంధించిన లింక్. కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మీ మొబైల్లో. ఇది ఒకవేళ ఫిజిక్స్, ఉర్దూ మీడియం అండ్ అలాగే ఆల్ మీడియంస్ కూడా ఉన్నాయి నాన్న. ఇప్పుడు బాటనీ, బయాలజీ ఇది, అండ్ దాని తర్వాత మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ఇవి, రైట్? సో ఫిజిక్స్ టెక్స్ట్ బుక్, క్లాస్ 10 ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఒకవేళ ఇది కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నాకు ఆల్రెడీ డైరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోయింది, ఇది డౌన్లోడ్ అవుతుంది. సో మీరు మీ మొబైల్లోకి లేదంటే మీ డివైస్ లోకి డౌన్లోడ్ చేయొచ్చు. టిఎస్ బోర్డ్స్ వీళ్ళకి కూడా మీకు కూడా ఇలాంటి ఒక వెబ్సైట్ ఉందానా, SCERT.telangana.gov.in అని. సో దీంట్లో మీ అందరికి సంబంధించిన 2024-25 ఈ ఇయర్ కి సంబంధించిందే ఆల్ క్లాసెస్, ఇటు 10th క్లాస్ కి సంబంధించిన ఆల్ మీడియంస్. సో ఇది ఇంగ్లీష్ మీడియం కి సంబంధించిన వినానా, ఇది తెలుగు మీడియం అండ్ అలాగే ఉర్దూ మీడియం, హిందీ మీడియం. సో ఇలా రకరకాల కన్నడ అండ్ ఇవి రకరకాల తమిళ్ అండ్ ఇవి రకరకాలుగా ఉన్నాయి. అండ్ అలా క్లాస్ 10, ఇది క్లాస్ 9 అండ్ అలాగే 8th 7th ఇలా అన్ని క్లాసెస్ కి సంబంధించిన రిసోర్సెస్ అనేవి, టెక్స్ట్ బుక్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో వన్స్ టెక్స్ట్ బుక్ చదవడం అయిపోయింది, టెక్స్ట్ బుక్ లో ఏదో ఒక డౌట్ ఉంది లేదంటే 1 షాట్ రివిజన్ కావాలి, అప్పుడేం చేస్తారు? మన ఛానల్ అనే కాదు, ఈవెన్ మన ఛానల్లో మనకి అన్ని అవైలబుల్ గా ఉన్నా కూడా సో యూట్యూబ్ మొత్తానికి ఓవరాల్ గా నేను చెప్పాలనుకుంది లెక్చర్స్ కోసం మీరు యూట్యూబ్ ని విజిట్ చేయొచ్చు. సో ఎక్కడా కూడా మీరు పర్చేస్ చేసి ఒక బ్యాచే తీసుకోవాలి, పర్చేస్ చేయాలి అన్న అవసరం లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూట్యూబ్. మీరు 1 షాట్ కావాలా లేకపోతే పార్ట్ వైజ్ గా కావాలా లేదంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ని టైప్ చేసి గూగుల్లో యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, ఆ పర్టికులర్ టాపిక్ కి సంబంధించిన నంబర్ ఆఫ్ వీడియోస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మీకు వస్తాయి. సో అక్కడ నుంచి మీరు మీ లెక్చర్ కి సంబంధించిన టెన్షన్ లేకుండా మీ దగ్గర ఉన్న ఒక 10 ఆప్షన్స్ ఇస్తే దాంట్లో ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక వీడియో, ఒక చాప్టర్ ఒక టీచర్ దగ్గర విన్నారంటే రిమైనింగ్ కూడా వాళ్ళ దగ్గర వినడానికి ట్రై చేయండి. మల్టిపుల్ టీచర్స్ ఎక్కువైతే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది, మీరు చదువుకున్నది అంత ప్రాపర్ గా ఉండదు. ఓకే. అండ్ ఇంకేం చెప్పాను, టెక్స్ట్ బుక్ లెక్చర్స్ అయిపోయింది. షార్ట్ నోట్స్ కి ఎక్కడికి వెళ్ళాలి? నేను మన ఛానల్లోనే కింద మీరు ఏ వీడియో తీసుకున్నా కూడా దాని కింద
షార్ట్ నోట్స్ అనేది ఉంది. లేదు అలా కాకుండా మీరు అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన షార్ట్ నోట్సే కావాలి అని అనుకుంటే ఇక్కడ అభ్యాస దీపిక అని ఉంటుందనా, ఇది టీఎస్ వాళ్ళకే కాదు ఏపీ స్టూడెంట్స్ కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాస్ మనకి సిలబస్ ఆల్మోస్ట్ గా సేమే ఉంది. ఎక్కడో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే ఫిజిక్స్ కి సంబంధించింది అయితే ఆ ఒక్క చాప్టర్ లో సెకండ్ పార్ట్ వదిలేయండి. అండ్ లైట్ రిఫ్రాక్షన్ అని అంటే దాన్ని ఇక్కడ 2 పార్ట్స్ గా ఇచ్చారు. సో రిఫ్లెక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అని ఇలా 2 పార్ట్స్ గా ఇచ్చారు. బట్ ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం ఒకటే కాబట్టి మీరు చదవచ్చు. అండ్ వీటికి దీంట్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే దీంట్లో మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎవ్రీ చాప్టర్ కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ అవైలబుల్ గా ఉంటుంది. ఎవ్రీ చాప్టర్ కి సంబంధించిన షార్ట్ నోట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం షార్ట్ నోట్స్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ అలాగే ఇవి ఎస్ఏ టైప్ క్వశ్చన్ 6 మార్క్స్ కి వచ్చే క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఇలా సెక్షన్ వైజ్ గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని కూడా ఇచ్చారు. ఇది నాట్ ఓన్లీ 1 చాప్టర్ అయినా ఆల్ చాప్టర్స్ కి ఉంది, రైట్? అండ్ ఎట్ ద సేమ్ టైం ఏపీ స్టూడెంట్స్ కి కూడా మన అఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చిన మన లైక్ ఇవి బ్లూ ప్రింట్స్. సో బ్లూ ప్రింట్ నన్ను తెలంగాణ బోర్డుకి ఇంకా ఎట్టుకం నేను ఈ వీడియో చేసే టైంకి ఇంకా రాలేదు, బట్ మనకి తొందరలోనే వస్తుంది. సో దాని లింక్ కూడా వచ్చిన తర్వాత కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. బట్ ఇక్కడ ఏపీ బోర్డ్స్ కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ కి సంబంధించిన ఇక్కడ మనకి బ్లూ ప్రింట్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ ప్రింట్స్ వల్ల మనకి ఏంటి మ్యామ్ యూజ్ అని అనుకుంటే ఒక్క నిమిషం. సో ఇది జనరల్ సైన్స్ పేపర్ 1 ఇంగ్లీష్ మీడియం, రైట్? సో ఇప్పుడు చూడండి దీంట్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వెయిటేజ్ ఉంటుంది అండ్ అలాగే ఎన్ని మార్క్స్ ఒక్కొక్క సెక్షన్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఈ డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ ఏ చాప్టర్ కి ఎంత వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్ కి ప్రతిసారి మీరు మీ టీచర్లని లేకపోతే ఈ ఆన్లైన్ లో కానీ లేకపోతే మీ ట్యూటర్స్ ని మ్యామ్ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ చెప్పండి, లేకపోతే ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి చెప్పండి అని ఇలా అడుగుతుంటారు. బట్ మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు ఇఫ్ యూ హ్యావ్ దిస్ బ్లూ ప్రింట్ అన్న. సో దీంట్లో చాలా డీటెయిల్డ్ గా ఇచ్చారు ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ ని ఫోకస్ చేయాలి. ఇది మాత్రమే కాకుండా ఇదే పీడిఎఫ్ లో నువ్వు ఇంకా ఇది ఫిజిక్స్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ కాబట్టి ఓన్లీ ఈ చాప్టర్స్ నుంచి ఈ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఈక్వేషన్స్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ అలాగే లైట్ రిఫ్రాక్షన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. సో మొత్తం మనకి వచ్చే క్వశ్చన్స్ 3, సో 10 మార్క్స్ వస్తాయి. సో ఇలా మీకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ ఉంది. అండ్ అలాగే ఇంకా డీటెయిల్డ్ గా వెళ్తే చాయిస్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇది కూడా మెన్షన్ చేశారు, రైట్? అండ్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ కూడా మనకి ఒకటి శాంపుల్ క్వశ్చన్ పేపర్ ఉంది. సో ఇందాక వాళ్ళు ఇచ్చిన వెయిటేజ్ కరెక్టేనా కాదా దాని ప్రకారమే క్వశ్చన్ పేపర్ వస్తుందా రాదా అని చెక్ చేసుకోవడానికి మీకు ఒక క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే దీన్ని బట్టి ఓన్లీ ఇప్పుడు బ్లూ ప్రింట్ లో ఉన్న క్వశ్చన్సే వస్తాయా మ్యామ్ అని అంటే అస్సలు రావు, ఒక్క క్వశ్చన్ కూడా రాదు. బట్ సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే? సేమ్ లెవెల్ ఉన్న డిఫికల్టీ లెవెల్ సేమ్ ఉన్న క్వశ్చన్స్ వస్తాయి, ఓకే? సో దీన్ని బట్టి మీరు ఏ చాప్టర్ ని ఫోకస్ చేయాలి, ఏ చాప్టర్ నుంచి ఏ టాపిక్స్ ఏ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి, ఇలాంటి క్లారిటీ వస్తుంది. సో ఇదంతా కూడా మీకు మీ వెబ్సైట్స్ లోనే ఉన్నాయి, అఫీషియల్ వెబ్సైట్స్ లోనే ఉన్నాయి. అండ్ దీనికి కావాల్సిన రైట్ సో ఇదైతే మనకి ఏపీకి టీఎస్ బోర్డ్ కి సంబంధించిన థింగ్స్. ఇక్కడ ఒకవేళ మన టీఎస్ బోర్డ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ కనుక వస్తే ఇక్కడ దాని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఈ వీడియో కింద నేను ఇప్పుడు మీకు ఇవ్వబోయే లింక్స్ ఏంటంటే ఒకటి ఏపీ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ కి సంబంధించిన లింక్ ఇస్తాను అండ్ అలాగే టీఎస్ బోర్డ్స్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కి లింక్ అండ్ ఏపీ బోర్డ్ మన బ్లూ ప్రింట్స్ టీఎస్ బోర్డ్ బ్లూ ప్రింట్ ఎలాగూ రాలేదు కాబట్టి ఏపీ బోర్డ్ బ్లూ ప్రింట్ కి సంబంధించిన లింక్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ నేను ఒక 2 పీడిఎఫ్స్ చూపెట్టాను. ఒకటి అభ్యాస దీపిక అని, ఇది అందరికి పనికొస్తుంది, ఓన్లీ టీఎస్ స్టూడెంట్స్ అనే కాదు ఏపీ స్టూడెంట్స్ కూడా వాడుకోవచ్చు. ఈ లింక్ ఇస్తాను. అండ్ దెన్ ఇక్కడ ఒక రైట్ ఈ బ్లూ ప్రింట్ ఎలాగో చెప్తాను అనుకోండి. ఎస్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో చాప్టర్ వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ రియాక్షన్స్ ఉంది. సో దీని నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఏమేమి ఫోకస్ చేయాలి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి ఫోకస్ చేయాలి. అండ్ లైట్ నుంచి అక్కడ ఓన్లీ 8 and 2 మార్క్స్ నుంచి వస్తున్నాయి. లైట్ నుంచి ఇందాక నేను వెయిటేజ్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, అందులో ఒకటి 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అండ్ అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందని చెప్పాను కదా. 4 మార్క్స్ క్వశ్చన్స్ కి ఎలాంటి మోడల్స్ వస్తాయి, అలా వాటికి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ అలాగే 2 మార్క్స్ కి 2 మార్క్స్ కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇటు తెలుగులో అండ్ ఇంగ్లీష్ లో కూడా ఇచ్చారు. సో మీరు ఏ మీడియం అయినా కూడా ఇబ్బంది పడకుండా వీటిని యాక్సెస్ చేయొచ్చు.
సో ఇలా నేను చూపెట్టిన 1-2 చాప్టర్సే కాదు, ఆల్ చాప్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫ్రీగా అవైలబుల్ గా ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. రైట్, వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో గైస్, ప్రిపేర్ వెల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.